హలో ఎవరివన్. సో ఈరోజు సెషన్లో మనం యారో ఫంక్షన్స్ గురించి చెప్పుకుందాం. సో నెక్స్ట్ టాపిక్ లాస్ట్ సెషన్స్లో లెట్ కాన్స్టెంట్ వేర్ గురించి డిస్కస్ చేసుకున్నాం, రైట్? సో నౌ వీఆర్ ఇన్ టు యారో ఫంక్షన్స్. సో బిఫోర్ స్టార్టింగ్ విత్ యారో ఫంక్షన్స్, బేసిక్గా ఒక నార్మల్ ఫంక్షన్ మనం చూద్దాం. ఓకే, సో లెట్ మీ క్రియేట్ వన్ అరే లెట్ ఫ్రూట్స్ ఈక్వల్స్ టు సంథింగ్. ఫ్రూట్స్ తీసుకుంటున్నా, లెట్ అస్ సే యాపిల్ అండ్ ఎస్, ఇట్స్ నాట్ రైట్. యాపిల్ అండ్ బనానా ఆరెంజ్. ఓకే, సో యాపిల్ బనానా ఆరెంజ్ అని నేను జస్ట్ ఫ్రూట్స్ తీసుకున్నా. రైట్, నెక్స్ట్. ఓకే, అండ్ లెట్ ఫ్రూట్స్ ఈక్వల్ టు ఫ్రూట్స్ డాట్ మ్యాప్ ఆఫ్ ఫంక్షన్ ఫ్రూట్ అండ్ రిటర్న్ ఫ్రూట్ ప్లస్ ఎస్. సో ఎస్ అనేది నేను ఫ్రూట్స్. ఓకే, సో అంటే ఇక్కడ ఫ్రూట్స్ అనే దానికి నేను చివరిలో ఎస్ యాడ్ చేయడానికి ఈ మ్యాప్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఆ మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ వీటి గురించి ఫర్దర్ సెషన్స్లో డిస్కస్ చేసుకుందాం. సో నౌ ఐ జస్ట్ డన్ విత్ నార్మల్ ఫ్రూట్స్. ఓకే, సో ఇప్పుడు కన్సోల్ లాగ్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఫ్రూట్స్. సై యాపిల్స్, బనానాస్, ఆరెంజెస్. సో ఇది నార్మల్ ఫంక్షన్. ఇక్కడ మనం చూస్తే మ్యాప్ లోపల ఒక ఫంక్షన్ రాసాం. ఆ ఫంక్షన్ లోపల ఫ్రూట్ అనేది ఏంటంటే ఎవ్రీ టైం వచ్చే ఒక పారామీటర్ అండ్ దానికి ఎస్ అనేది అపెండ్ చేసి పంపిస్తున్నాం. సో ఇది నార్మల్ వే ఆఫ్ రైటింగ్ ఫంక్షన్స్, రైట్? అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ అనానిమస్ ఫంక్షన్. సో మ్యాప్ లోపల మనం ఒక ఫంక్షన్ యూజ్ చేసి వేరే అరేని క్రియేట్ చేసాం. ఫైన్. సో సేమ్ థింగ్ నేను యారో ఫంక్షన్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాను. సో యారో ఫంక్షన్స్ ఎలా యూజ్ చేస్తామని అంటే, యారో ఫంక్షన్స్ అనేవి బేసిక్గా మన ఫంక్షన్కి షార్ట్ హ్యాండ్ ఫంక్షన్ అని అనొచ్చు. అలానే ఆ, కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ అవేంటనేది ఫర్దర్గా చూద్దాం. సో ఈరోజు సెషన్లో ఓన్లీ యారో ఫంక్షన్ గురించి బేసిక్స్ తెలుసుకుంటాం. ఓకే, సో సేమ్ థింగ్ ఫ్రూట్స్ ఈక్వల్ టు ఫ్రూట్స్ డాట్ మ్యాప్. ఓకే, సో ఫంక్షన్ అనేది తీసేస్తున్నాను ఇక్కడ. సో ఫంక్షన్ తీసేసి నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఇక్కడ బ్రేసెస్ పెట్టి ఆ బ్రేసెస్లో ఫ్రూట్. ఓకే, సో ఫ్రూట్ అని చెప్పిస్తున్నాను అండ్ యారో ఫంక్షన్. సో ఇలా యారో అనేది, సో ఫ్యూ లాంగ్వేజెస్ లైక్ పిహెచ్పి వాటిలో ఆల్రెడీ యారో అనేది యూజ్ చేస్తుంటారు. సో సిమిలర్గా ఈక్వల్ టు అండ్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్ ఇస్తే మనకి యారో అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అండ్ నౌ నేను ఏం చేస్తున్నానంటే ఇలా తీసుకుని ఓపెన్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తాను అండ్ రిటర్న్ ఏం చేస్తున్నానంటే ఎఫ్ఆర్ యుఐ రూట్ ప్లస్ ఎస్. సో సేమ్ థింగ్. సో సేమ్ అంతకుముందు ఎలా రాస్తామో అలానే ఇక్కడ కూడా రాస్తున్నాం. బట్ ఇక్కడ ఏమైంది అని అంటే మనం ఫంక్షన్ అనే రిజల్ట్ కీవర్డ్ని యూజ్ చేయట్లా. సో ఓన్లీ ఈ పెరాంథసిస్ లోపల మనం ఏం చేస్తున్నాం, ఈ ఫ్రూట్ అనే పారామీటర్ని పంపించి అండ్ దానికి ఎస్ అనేది యాడ్ చేస్తున్నాం ఎవ్రీ ఇటరేషన్లో, బికాస్ వీఆర్ యూజింగ్ మ్యాప్ ఫంక్షన్. సో మ్యాప్, ఫిల్టర్ ఇవన్నీ ఫర్దర్గా చూద్దాం. ఓకే, నౌ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ప్రింట్ కన్సోల్ డాట్ లాగ్. ఓకే, సో కన్సోల్ డాట్ లాగ్ ఫ్రూట్స్, రైట్? సి, సో సేమ్ థింగ్. లైన్ నెంబర్ 17లో మనకి ఏం ప్రింట్ అయిందంటే ఫ్రూట్స్ అనేది ప్రింట్ అయింది, యాపిల్స్, బనానాస్, ఆరెంజెస్. కరెక్ట్. నౌ సో ఇంకొంచెం రెక్టిఫై చేద్దాం ఇదే ఫంక్షన్ని. సో సింపుల్ బేసిక్ సింటాక్స్ ఏంటంటే యారో ఫంక్షన్ అని అంటే మనకి ఫంక్షన్ అనేది ఉండదు అండ్ ఎవ్రీ టైమ్ యారో ఫంక్షన్ అనేది ఒక అనానిమస్ ఫంక్షన్. సో అనానిమస్ ఫంక్షన్ అని అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఆ ఫంక్షన్కి నేమ్ అనేది ఉండదు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అనానిమస్ ఫంక్షన్. సో ఆ యారో ఫంక్షన్ అనేది ఎప్పుడు ఏమవుతుంది అని అంటే అనానిమస్ ఫంక్షన్ అవుతుంది. అండ్ నౌ సో ఇదే సింటాక్స్ని నేను మళ్ళీ జస్ట్ ఇది కామెంట్ అవుట్ చేసి, ఓకే, సో కిందన మళ్ళీ నేను రాస్తున్నాను సి రూట్స్. అండ్ ఈ యారో ఫంక్షన్కి ఏంటి అని అంటే ఒక పారామీటర్ మాత్రమే ఉన్నప్పుడు మనం ఈ ఏవైతే మనకి ఈ బ్రేసెస్ ఉన్నాయో ఆ బ్రేసెస్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐ మీన్ పారాంథసిస్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ సింగిల్ పారామీటర్. అలానే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్లో వాటిలో
ఓన్లీ ఒక లైనే రాసి రిటర్న్ చేసేస్తుంటాం. సో అలాంటి కేసెస్లో మనం నార్మల్గా చేసినట్టు కాకుండా ఇక్కడ జస్ట్ డైరెక్ట్గా మనం ఏం రిటర్న్ చేయాలనుకుంటున్నామో ఆ ఎక్స్ప్రెషన్ని రిటర్న్ చేసి వదిలేస్తే సరిపోయింది. ఓకే, దట్స్ ఇట్. సో ఇలా రిటర్న్ చేసాను అంటే అంటే సో సారీ, ఓకే. సో ఫ్రూట్స్ డాట్ మ్యాప్ అని చెప్పేసి నేను ఇక్కడ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పెరాన్సిస్ తీసేసా. అండ్ దెన్ యారో ఫంక్షన్ లోపల నేనేం చేస్తున్నానంటే ఫ్రూట్ ప్లస్ ఎస్ అనేది యాడ్ చేశాను. అండ్ రిటర్న్ అనేది రాయట్లా, బట్ స్టిల్ ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు ప్రింట్ అవుట్. ఓకే, సో ప్రింట్ చేస్తే యాపిల్స్ బనానాస్ ఇవి ప్రింట్ అయ్యింది. సో ఇదే ప్రింట్ అవుతుందా లేదా అని ఒకసారి మళ్ళీ చూద్దాం. జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్ ఐఎమ్ గివింగ్ యారోస్ ప్లస్ దిస్ వన్. ఓకే, రైట్. సో యాపిల్స్ బనానాస్ అండ్ ఆరెంజెస్. సో ఆరెల్స్ కామా పెట్టుకుంటే మనకి ప్రాపర్గా వస్తుంది, రైట్. సి యారో తర్వాత ఇవి వచ్చినాయి అంటే యారో ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మరీ షార్ట్ హ్యాండెడ్ అయిపోయింది. అంటే మనం డైరెక్ట్గా ఏదన్నా ఒక ఎక్స్ప్రెషన్ నుంచి వచ్చిన రిజల్ట్ని రిటర్న్ చేయాలనంటే మనం రిటర్న్ అనేది కూడా యూజ్ చేయగల. అండ్ దెన్ ఈ పెరాంథసిస్ ఐ మీన్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ అనే వాటిని మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తే ఫర్ ష్యూర్ వీ నీడ్ టు రైట్ రిటర్న్. రిటర్న్ రాయకపోతే అది వర్కౌట్ కాదు. సో కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తే మనం రిటర్న్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, సో కంట్రోల్ జెడ్ చేసి నేను ఒకవేళ పెరాన్సిస్ ఉంచేసి ఐ మీన్ సారీ కర్లీ బ్రేసెస్ ఉంచేసి నేను రిటర్న్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి. సి అన్ని అన్డిఫైన్డ్ వచ్చింది. ఎందుకు అని అంటే ఇక్కడ మనం ఏది రిటర్న్ చేయట్లేదు. రిటర్న్ అని రాయకపోతే అది అన్డిఫైన్డ్ తీసుకుంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేస్తే రిటర్న్ అనేది పక్కగా రాయాల్సి ఉంటుంది. సో రిటర్న్ రాయాల్సిన అవసరం లేదు అని అనుకున్నప్పుడు మనం ఇలా సింగిల్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు, సింగిల్ ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు డైరెక్ట్గా అవి రిమూవ్ చేసేస్తే అది ఇంప్లిసిట్గా రిటర్న్ అనేది చేసుకుంటుంది ఇంటర్నల్గా. ఓకే, ఒకవేళ మనం ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తే మాత్రం ఫర్ షూర్ వీ నీడ్ టు యూస్ రిటర్న్ స్టేట్మెంట్. ఓకే, సో దట్స్ వాట్ ద డిఫరెన్స్. ఫైన్. అండ్ మల్టిపుల్ పారామీటర్స్ ఉంటే ఏం చేస్తాం? సో మల్టిపుల్ పారామీటర్స్ ఉంటే ఏం చేస్తామంటే సో సింపుల్గా చెప్పాలంటే ఇదే ఫ్రూట్స్ నేను మళ్ళీ కింద ప్రింట్ చేస్తున్నా అండ్ పైనది కామెంట్ చేస్తున్నా. ఓకే, అండ్ నా మల్టిపుల్ పారామీటర్స్ ఉంటే అప్పుడు మనం ఇలా పారాన్సిస్ తీసుకుంటున్నాం. అండ్ సెకండ్ పారామీటర్ ఐ అని తీసుకుంటున్నాం. ఐ అంటే బేసిక్గా ఇండెక్స్ అవుతుంది, కరెక్ట్. సో ప్లస్ ఐ అనేది నేను మళ్ళీ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. విల్ సి వాట్ విల్ హ్యాపెన్. సి యాపిల్స్ 0, బనానాస్ 1, ఆరెంజ్ 2, బికాస్ ఐ అనేది మనకి ఇండెక్స్. సో నార్మల్గా రాసుకున్న ఫంక్షన్స్లో కూడా మనకి ఐ అనేది రిటర్న్ అవుతుంది. సో సిమిలర్గా ఇక్కడ కూడా మనకి రిటర్న్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద బేసిక్ సింటాక్స్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే లెట్ అస్ సే నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా. ఆబ్జెక్ట్ లెట్ పర్సన్ ఈక్వల్ టు నేమ్. ఓకే, రామ్ ఆర్ ఎల్స్ మేబీ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకుందాం. రామ్ ఏజ్ 25. ఓకే, అండ్ ఇది ఒక అరే లాగా తీసుకుంటున్నాం, రైట్. అండ్ సి నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేమ్ రామ్ ఏజ్ వచ్చేసి 26. ఇక్కడ రామ్ బదులు రాజ్ తీసుకుంటున్నాం. ఓకే, రామ్ అండ్ రాజ్. ఫైన్. సో ఈ రెండు నేమ్స్ని తీసుకున్నాను. అండ్ అలానే పర్సన్స్ లెట్ సిటీస్ అని తీసుకుంటున్నాను. సిఐటిఐఎస్ సిటీస్ తీసుకున్న తర్వాత సిటీస్ లోపల నాకు ఏంటి అని అంటే ఫస్ట్ సిటీ వచ్చేసి హెచ్వైడి. సో ఫస్ట్ హైదరాబాద్. ఓకే, సో సెకండ్ వచ్చేసి ఢిల్లీ. ఓకే, నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ రెండింటిని కంబైన్ చేసి ఒక కొత్త ఏరియాని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్ ఫుల్ డీటెయిల్స్ మేబీ. ఓకే, సో ఫుల్ డీటెయిల్స్. ఓకే, సో ఫుల్ డీటెయిల్స్ అనేది ఎలా చేస్తామనేది చూద్దాం. సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే పర్సన్ కాదు పర్సన్స్. ఓకే, సో పర్సన్స్ అని తీసుకున్నాం ఇక్కడ, రైట్. సో పర్సన్స్ ఈవెన్ మనం అది ఆబ్జెక్ట్ అయినా కానీ దానికి రాయొచ్చు, రైట్. సో అలానే నేను మ్యాప్ అనే ఫంక్షన్ మళ్ళీ తీసుకుంటున్నా. బట్ హియర్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ ఏం యూజ్ చేద్దాం అనుకుంటున్నా యారో ఫంక్షన్, రైట్. సో పర్సన్ కామా ఐ. ఐ ఎందుకనంటే మనకి ఎందుకు ఐ అనేది మనకి సో సింపుల్గా చెప్పాలంటే ఇండెక్స్ని రిటర్న్ చేయడానికి, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పర్సన్ అని వచ్చింది కదా. సో పర్సన్ ఆఫ్ సో పర్సన్ తీసేసి ఇక్కడ ఓకే, సో పర్సన్ డాట్ సిటీ.
ఈక్వల్స్ టు ఏం చేస్తున్నానంటే సిటీస్ ఆఫ్ సిటీస్ ఆఫ్ ఐ, దట్స్ ఇట్. సో అంటే ఫస్ట్ సిటీ ఫస్ట్ పర్సన్కి, సెకండ్ సిటీ సెకండ్ పర్సన్కి మనకి మ్యాప్ అవుతుంది అన్నట్టుగా రాసుకుందాం. ఓకే, లెట్స్ ట్రై టు సీ ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకే, సో మ్యాప్ అనేది క్లోజ్ చేసాం. కన్సోల్ డాట్ లాగ్. రైట్, సో ఫుల్ డీటెయిల్స్ ఇస్తే హైదరాబాద్ అండ్ ఢిల్లీ అని వచ్చింది. బట్ స్టిల్ ఇక్కడ మనకి ఇలా ఎందుకు రిటర్న్ అవుతుంది అని అంటే మనం పర్సన్ ఆబ్జెక్ట్కి తీసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఏదైతే మనకి ఆబ్జెక్ట్ ప్రింట్ అయిందో సో అదే ఆబ్జెక్ట్ మనకి రావాలనుకుంటున్నాం కాబట్టి మనకి సిటీ అనేది ఒక ఆబ్జెక్ట్ లాగా 01 అనేది ప్రింట్ అయింది. బట్ స్టిల్ వీ డోంట్ నీడ్ దట్. రైట్, సో పర్సన్స్ని మ్యాప్ చేస్తున్నాం. సో పర్సన్స్ని మ్యాప్ చేసినప్పుడు ఇది మొత్తమే కాకుండా సిటీ, లెట్ మీ ఓకే, సో పర్సన్ డాట్ సిటీ ఇచ్చేసాం. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి పర్సన్ని రిటర్న్ చేయాలి. సో రిటర్న్, రైట్, అండ్ సి నౌ ఇఫ్ యూ సీ మనకి ఎలా వచ్చింది నేమ్, ఏజ్ అండ్ సిటీ. సో లాస్ట్ టైం ఏమైంది అని అంటే మనం పర్సన్ డాట్ సిటీ అనేది అసైన్ చేస్తున్నాం. సో ఇది సింపుల్గా ఈ సిటీ అనే దాన్ని మాత్రమే అరే లోపల తీసేసుకుంటుంది. సో అలా కాకుండా నేను ఫస్ట్ థింగ్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏదైతే మనకి పర్సన్ సిటీ అసైన్ చేయాలనుకుంటున్నామో అది అసైన్ చేసి అండ్ దెన్ ఐఎమ్ రిటర్నింగ్ పర్సన్. ఓకే, సో పర్సన్ని రిటర్న్ చేస్తాను. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే సింపుల్గా ఈ పర్సన్ అనేది ఏదైతే ఉందో ఆ పర్సన్కి ఒక సిటీ అనేది యాడ్ అయ్యి మొత్తం ఆబ్జెక్ట్ అనేది కంప్లీట్గా ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ యారో ఫంక్షన్. ఓకే, సో ఎప్పుడైనా కానీ మనం ఒక ఆబ్జెక్ట్ని కూడా రిటర్న్ చేయాలనుకోండి. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయాలి. లెట్ సే దీని లోపల లెట్ శాంపిల్ ఓబీజే ఈక్వల్ టు అని చెప్పి తీసుకుని సింపుల్గా పర్సన్ డాట్ మ్యాప్ ఆఫ్ ఇలా ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయాలనుకోండి. ఆబ్జెక్ట్ని ఎలా రిటర్న్ చేస్తాం? పర్సన్ డాట్ సిటీ ఈక్వల్ టు సంథింగ్ అండ్ నేమ్. ఆబ్జెక్ట్ని రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాం. సో లెట్ అస్ సే ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందని అంటే మేబీ ఈ సిటీని పక్కన పెడదాం ప్రజెంట్. సింపుల్గా నేమ్ పర్సన్ డాట్ నేమ్ ప్లస్ ఎస్. సో ఎస్ ఒకటి యాడ్ చేస్తున్నాను అండ్ దెన్ ఏజ్ కూడా +1 యాడ్ చేస్తున్నాం, +1. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఏం చేస్తున్నాం, ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బట్ స్టిల్ సి ఎక్స్పెక్టెడ్ సెమీకాలన్ అని చెప్పేసి చెప్తుంది. ఎందుకనంటే మనం ఎప్పుడన్నా ఇలా రాసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా రిటర్న్ చేయాలనంటే ఇది తీసుకోదు. ఎందుకు? దీన్ని మళ్ళీ మనం ఇలా ఆబ్జెక్ట్ లోపల మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇలా రాసేసినా కానీ మనకి రిటర్న్ అనేది ఎక్స్ప్లిసిట్గా ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ మనం డైరెక్ట్గా రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, అంటే ఈ ఆబ్జెక్ట్నే రిటర్న్ రాయకుండా సింగిల్ స్టేట్మెంట్ కాబట్టి రిటర్న్ చేయాలని అనుకుంటున్నాం. సో అలాంటి టైంలో మనం ఏం చేయొచ్చానంటే సింపుల్గా ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ని అంటే ఏదైతే ఆబ్జెక్ట్ ఫామ్ చేస్తున్నామో ఆబ్జెక్ట్ మొత్తాన్ని కూడా పెరాన్సిస్లో పెట్టుకోవచ్చు. సో పెరాన్సిస్లో పెట్టుకుంటే ఇదేం అర్థం చేసుకుంటుంది అంటే ఓకే, సో వీఆర్ ట్రయింగ్ టు రిటర్న్ అన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా రిటర్న్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం. అందుకనే దీని లోపల యూజ్ చేసిన కర్లీ బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ కర్లీ బ్రేసెస్ అనేవి ఒక ఆబ్జెక్ట్కి సంబంధించినవి. రైట్, సో అందుకని మనకి ఈ లోపల రిటర్న్ స్టేట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయదు బికాస్ వీఆర్ ఆల్రెడీ యూజింగ్ పెరాంథసిస్. ఓకే, సో ఈ విధంగా మనం మల్టిపుల్ వేస్లో
యారో ఫంక్షన్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఓకే, లెట్స్ ర్యాప్ అప్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.